ఉక్రెయిన్ మీద రష్యా దారుణంగా విరుచుపడింది. నిన్న కాక మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మనోళ్ళు బృందం మాస్కో వెళ్ళినటువంటి సందర్భంలో కావాలని ఉక్రెయిన్ డ్రోన్స్ని అదే టైంలో ఎయిర్పోర్ట్లో పెట్టాడు. మనోళ్ళు మన ఎంపీల దాదాపుగా 30 గంట సేపు పైన ప్రాణభయంతో ఉండాల్సి వచ్చింది అన్నటువంటి అలాంటి అంటే మాస్కో మీదకే డ్రోన్లతో దండయాత్ర చేసినటువంటి ఉక్రెయిన్కి చుక్కలు చూపించింది రష్యా. కాల్పుల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ మీద రష్యా అతిపెద్ద వైమానికి దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాల లక్ష్యంగా 360 డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానికి దాడి అని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా 69 క్షిపణులు 298 డ్రోన్లను ప్రయోగించినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబు మోతలతో దద్దరిల్లింది. రష్యా దాడిలో ఉక్రెయిన్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 3 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. 60 మందికి పైగా గాయపడ్డారు. 80 నివాస భవనాలు సైతం ధ్వంసమైంది. దాదాపు 27 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇరాన్ రూపొందించినటువంటి షాహిద్ డ్రోన్లను ఉక్రెయిన్ మీద రష్యా ప్రయోగించింది.